సంవత్సరాల లేకపోతే శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇంకా పెంచుతారా లేకపోతే తక్కువ, లేకపోతే ఎన్నికల్లో సాధారణంగా ఎన్నికల కేసులు చాలా వరకు పోతున్నటువంటి సందర్భాలనే చూస్తున్నాం. అది చట్టంలో ఉన్నటువంటి లొసుగులా లేకపోతే లోటుపాట్ల మనకు తెలియదు, అంత న్యాయ పరిజ్ఞానం మనకి లేదు. కాబట్టి కానీ డెఫినెట్ గా ఇది సమర్థించుకునే పరిస్థితి అయితే కాదు, సమయం అయితే కాదు, సందర్భం అయితే కాదు సాయి గారు. రైట్. మాదిరెడ్డి గారు. తిరుపతిరావు గారు, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇందాక మీకు రామ జపం అనే దానికి మీకు బాధ కలిగి ఉండొచ్చు. మీకన్నా భక్తులే మీరు, నా స్థాయి భక్తులు కూడా కాదు. కాసేపు చెప్పనండి, నా వాక్యాన్ని చెప్పనండి. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడిన దానికి ముగింపే ఈ దాడులు. ఎన్డీఏ ఫిర్యాదు మేరకు అధికారుల ట్రాన్స్ఫర్స్ జరిగిన 39 మంది అధికారుల ట్రాన్స్ఫర్ జరిగిన చోట మాత్రమే ఇవి జరిగినాయి. అది నేను చెప్పడం అయిపోతున్నారు. ప్రజలు ఒకేసారి క్రాస్ టాక్ ఒక్కసారి తిరుపతిరావు గారు ఆయన చేయాలనుకున్నారు, ఆ ఆటలు సాగలేదు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అది కాదు మాదిరెడ్డి గారు, పాయింట్ ఏంటంటే నాకు ఒక సందేహం. మాచర్ల నియోజకవర్గం అని ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఇప్పుడు పిన్నెల్లి విలన. ఎందుకంటే అందులో అంతా కూడా సినిమాలో అవతల వాళ్ళని పోటీ చేయనీయకుండా ఉండటం, ఆ చివరి దాకా మాది మా కుటుంబమేనంటాం. ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈవీఎం బగలు కొట్టిన దాన్ని హీరోయిజం అని ఎవ్వరు అనరు. చదువుకున్న వాడిగా నేను అసలే అనను. మీరు ఆ మాట నా చేత అనిపించలేరు సాయి గారు. ఇక్కడ ఏమంటున్నానంటే, ఇందాక నరసింహరావు గారు చాలా తియ్యగా మాటలు చెప్తా ఉన్నారు. ఆయన కనీసం మరి ఆ పోలింగ్ ఏజెంట్లను లేకుండా బయటకు పంపించడం తప్పు. ఆ సీసీ ఫుటేజ్ 6 నిమిషాలు ఎందుకు తీశారండి? ఆ పోలింగ్ ఏజెంట్లను బయటకు పెట్టింది కూడా చూపించాలి కదా. 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్లు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం బయట పెట్టాలి కదా. వీళ్ళని దౌర్జన్యంగా ఏ విధంగా బయటకు దోసేసింది కూడా చూపించాలి కదా. ఏంటి సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రశ్నకి నేను సమాధానం చెప్పనా? చెప్పండి. ఆ 2 నిమిషాలని మాత్రమే 50 సెకండ్లు, ఆ 2 నిమిషాలు కూడా ఎడిట్ చేశారు మళ్ళీ 50 సెకండ్లు. అది కూడా బయట వాళ్ళు వచ్చి తీసినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే మన సెల్ ఫోన్ లో మనం రికార్డ్ చేసేటప్పుడు ఏ అయితే ఛార్జింగ్ సింబల్ అవన్నీ కనపడతాయో అవన్నీ కనపడుతున్నాయి. దాంట్లో లైన్ మార్కు, రెడ్ మార్కు అన్ని కనపడుతున్నాయి. వాళ్ళు పిక్చరైజ్ చేశారనేది బయట వాళ్ళు వచ్చి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? మరి 8 రోజులు 9 రోజుల నాడు జరిగితే ఎందుకు ఈ రోజు